వినాయకుడికి మోదకాలంటే ఎందుకంత ఇష్టమో మీకు తెలుసా? ఒకరోజు శివపార్వతులు గణపతి మరియు కుమారస్వామిని పిలిచారు. ఆ దివ్య మోదకాన్ని చూపిస్తూ ఇలా అన్నారు: మీరిద్దరిలో ఎవరు ముందుగా ప్రపంచాన్ని చుట్టి వస్తారో ఆ మోదకం వారికే లభిస్తుంది. అది విన్న వెంటనే కుమారస్వామి తన నెమలిపై వేగంగా బయల్దేరిపోయాడు. కాని గణపతి మాత్రం అక్కడే ప్రశాంతంగా నిలబడ్డాడు. గణపతి ఎందుకు వెళ్లడం లేదు అని అందరూ ఆశ్చర్యంగా చూశారు. కొద్దిసేపు ఆలోచించిన గణపతి చిరునవ్వుతో తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. ఆ తరువాత గణపతి శివపార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. అది చూసిన శివుడు చిరునవ్వుతో అడిగాడు: గణపతి ప్రపంచాన్ని చుట్టి రావాలి కదా? అప్పుడు గణపతి వినయంగా ఇలా అన్నాడు: తల్లిదండ్రులే నా ప్రపంచం. ఆ మాట విన్న శివపార్వతులు చాలా ఆనందపడ్డారు. గణపతి జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. శివుడు చిరునవ్వుతో ఆ దివ్య మోదకాన్ని గణపతికిచ్చాడు. ఆ రోజు నుంచి మోదకం గణపతికి అత్యంత ఇష్టమైన నైవేద్యంగా మారింది. అందుకే ఇప్పటికీ గణేశ చతుర్థి రోజున గణపతికి మోదకాలు సమర్పిస్తారు.